అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. భర్తలను చంపుతున్న భార్యలు పరాయి మగాడి కోసమో లేక కుటుంబ కలహాలతోనో కట్టుకున్న భర్తనే కడ తీర్చుతున్నారు. ఇటువంటి ఘటనలు రోజుకు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అవి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ భర్తను కడ తెరిచింది ఓ ఇల్లాలు. కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తను చంపినటువంటి సంచలన ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధి భవానీకుంట తండాలో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఓ భార్య కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో అది నమ్మి తాగి తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధనపేట ఎస్ఐ చందర్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం భవానీకుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ వ్యవసాయ కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 8న దాటుడు పండుగను బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నాడు. ఆ రోజు సాయంత్రం మద్యం తాగడానికి వెళ్తానంటూ బాలాజీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పాపం సరిగ్గా అదే సమయంలో భార్య కాంతి చాలా నైస్గా పలకరించి అతనిపైన ప్రేమ కురిపించి తాగేందుకు కూల్ డ్రింక్ ఉంది, ప్రస్తుతానికి కూల్ డ్రింక్ తాగండని అతన్ని నమ్మబలికి తనని ఆ ప్రేమను లేని ప్రేమను అక్కడ కనబరిచి అతన్ని తాగేలాగా చేసింది. అందులో కాలకూట విషం దాగుందనేటువంటి విషయాన్ని ఆ అమాయక భర్త బాలాజీ పసిగట్టలేకపోయాడు. భార్య ఇచ్చినటువంటి ఆ కూల్ డ్రింక్ ఎంతో ప్రేమగా ఇచ్చిందనేటువంటి కారణంగా దాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కానీ ఆ సమయంలో భర్తను పట్టించుకోలేదు కాంతి. పైగా తనకేం సంబంధం లేనట్టుగా వ్యవహరించింది. అంతేకాదు భర్తను ఆ స్థితిలోనే అక్కని వదిలేసి తాళ్లకుంట తండాలో ఉంటున్నటువంటి తన అక్క బావ ఇంటికి వెళ్ళిపోయింది. ఇరుగు పొరుగు వారు గుర్తించి బాలాజీని ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందాడు. భార్య కాంతి అతన్ని చంపిందంటూ బాలాజీ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఆ గొడవలు మనసులో పెట్టుకునే కాంతి తన బావ దస్త్రుతో కలిసి ఈ ఘటనకు పాల్పడిందంటూ పోలీసులకు మృతుడి తండ్రి హరిచందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు తాగుతారని ఇచ్చిండు. ఇవ్వగానే ఇది పోయి పంసభలో మందు కలుపుకొచ్చి గడ్డి మందు కలుపుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఇవ్వగానే ఇప్పుడు గట్టుకున్న రోజు పోస్తుంది కదా, రోజు పోస్తుంది, పోసినట్టే పోస్తుంది అనుకున్నాడు. గట్టుకున్నా. ఇక ఎంజిఎం నుంచి ఈ నెల 13న హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అతన్ని చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు బాలాజీ. సో భర్తతో గొడవను మనసులో పెట్టుకున్నటువంటి కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశపూర్వకంగా ఆ కూల్ డ్రింక్లో కలిపి బాలాజీకి తాగించినట్టుగా చెప్పారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా స్థానిక ఎస్ఐ తెలిపారు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చిత్ర హింసలు పెడతాడు సార్. నాకు చిత్రాలు హింసలు పెట్టి నాకు చంపుతానని బెదిరిస్తాడు. చంపుతాడేమో కానీ నేను భయపడి కొడతానంటే చేనులో పోయి దాక్కుంటానా, టండలో పోయి దాక్కుంటానా, ఎవరి ఇంటికాడ పోతే వాళ్ళ ఇంటికాడ వచ్చి కొడతాడు అని నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా నేను ఏరుకుంటా వచ్చిన. చిత్ర హింసలు పెడతాడు ఇంట్లో. మా కొడుకు హాస్టల్ పోతాడు, మా బిడ్డకి పెళ్లి చేసిన అయిపోయింది. ఇద్దరు మేము ఎప్పుడు చంపుతాడో ఏం చంపుతాడో అని భయపడి నేనే చచ్చిపోతా, ఎందుకు కొడతానా, ఇగో ముక్కు మీద చూడు బాగా కొట్టిండు. రక్తం వెళ్ళినాక ఇడిచిపెట్టి ఊరికిపోయినా ఏం లేదని నేను స్వస్థ అని మందు తెచ్చిన. ఆనాడు మా కొడుకు బరెండి సిసి తెచ్చిండు ఒక పాసే. మా కొడుకు పోయిండు, మళ్ళీ ఇచ్చిపోయిండు. నేను తాగుతా అని అందులో పోసుకున్నా సార్. అయితే ఆయన ఏమి చేసిండు, నేను తాగుతా మందు అని నా చేతుల నుంచి ఆయన గుంజుకొని తాగిండేమో భయపడి నాకు మళ్ళీ కొడతాడేమో అని నేను ఊరికిపోయినా సార్. అయితే మా బావల ఇంటికాడ పోతే మా బావ మీద మాట కేసు పెట్టిండట. మా అత్తమామలు అప్పు అయినా మా అత్తమ్మ మామ నేను అప్పు మీద గొడవ వచ్చింది మాకు. మళ్ళా నువ్వైనా నీ కొడుకు ఒక మాట కూడా చెప్తలేడు, గింత కొడతాడు అని మా పాలోళ్ళు చెప్తే నీ కొడుకు నీ హరుగులా పెట్టేవా అని అంటే నేనేం చేయాలి, సాగని రాదు, ఎవరు వస్తే నాకెందుకు, నాకే మనశ్శాంతి లేదు, కొడుకు మంచిగా ఉన్నాడా,
కొడుకు సంగతి నాకు అన్నీ తెలుసు. ఇంకా నేనేం చెప్పాలి, నా కొడుకు నా మాట వింటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.